థర్డ్ వరల్డ్ వార్ సిచ్యువేషన్ అని మీద ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం అంటే ఒక లేటెస్ట్ డెవలప్మెంట్. ఆల్రెడీ ఇండియా పాక్ మధ్య వార్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇటు ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత ఇరాన్లో కావచ్చు, యెమెన్ కావచ్చు, లేకపోతే లెబనాన్ కావచ్చు, ఈ దేశాల్లో అంతా ఉద్రిక్తత వాతావరణం ఉంది. మరోవైపు ఇప్పుడు కొత్తగా రష్యా ఉక్రెయిన్ మధ్య 4వ సంవత్సరం ఎంటర్ అయింది వార్ అనేది. దీంట్లో దాదాపు 10 లక్షల మందికి పైగా ఇప్పుడు ఇరువైపులా చనిపోయారు. ఈ రష్యా ఆల్రెడీ 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకునింది. ఈ నేపథ్యంలో ట్రంప్ జెలెన్స్కీ వీడియో మళ్ళీ ఒకసారి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రధాన ఆస్పెక్ట్ ఏమంటే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ఉక్రెయిన్కి నీ దగ్గర కార్డ్స్ లేవు, కార్డ్స్ అయిపోయినాయి నీ దగ్గర, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ టు ప్లే అని క్లియర్గా చెప్పాడు. సో దానికి తను సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి అని చూపిస్తున్నట్టు, అది కూడా ఐ హ్యావ్ ట్రంప్ కార్డ్స్ అంటారు. మామూలుగా విన్నింగ్ కార్డ్స్ని ట్రంప్ కార్డ్స్ అంటారు. అలాగా పన్ అంటారు కదా, పియుఎన్ పన్ ఉపయోగించి ఐ హ్యావ్ ట్రంప్ కార్డ్స్ అని నిరూపించడం కోసం మొన్న రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ అనేది చేసింది. ఈ డ్రోన్ అటాక్ అనేది ప్రపంచంలోనే అనేక యుద్ధాల్లో ఇప్పటి వరకు ఈ స్థాయి డ్రోన్ అటాక్స్ అనేది ఫస్ట్ టైం జరిగింది. దీన్ని రష్యా 1941లో అమెరికాలో ఉండే పెరల్ హార్బర్ మీద జపాన్ చేసిన అటాక్తో కంపేర్ చేస్తున్నారు. సో ఈ డ్రోన్ అటాక్ ఎలా జరిగింది, డ్రోన్ అటాక్ ప్లానింగ్ ఎలా జరిగింది, లాజిస్టిక్స్ ఏంటి, ఆ డ్రోన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రష్యాకి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ప్లేన్స్ని ఎక్కడెక్కడ అది ధ్వంసం చేసింది, దానివల్ల రష్యాకి ఎందుకు రష్యా డిఫెన్స్ చేసుకోలేకపోయింది, రష్యా దగ్గర S-400 డిఫెన్స్ సిస్టమ్ మనం కూడా అదే వాడుతున్నాం, మరి అలాంటిది రష్యా ఎందుకు ఫెయిల్ అయింది, రష్యా ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది, 18 నెలల పాటు వాళ్ళు ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చేస్తుంటే ఎందుకు పసిగట్టలేకపోయింది, సో ఇది అమెరికాకు చెప్పకుండా ఉక్రెయిన్ ఇంత స్టెప్ ఎందుకు తీసుకుంది, ఒక పక్క చర్చలు జరుగుతుంటే, సో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఏంటంటే ఇది 18 నెలల ఆపరేషన్ అని జెలెన్స్కీ ప్రకటించాడు. 18 monthsగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. మామూలుగా మనకి రష్యా ఉక్రెయిన్ మధ్య వార్లో ఇప్పటి వరకు పైచేయి సాధించింది రష్యానే. ఎందుకంటే రష్యా కొన్ని విషయాల్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ సూపర్ పవర్ అంటారు. అమెరికా తర్వాత సెకండ్ ఉంది, కొన్ని విషయాల్లో థర్డ్ ఉంది, అంటే చైనా తర్వాత ఉంది. సో ఏదేమైనా ఓవరాల్గా థర్డ్ మోస్ట్ సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్ కంట్రీగా రష్యా అని చెప్పచ్చు. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న విషయంలో మాత్రం నెంబర్ 1గా చెప్పచ్చు. దానికి ట్రయాడ్ ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటారు, ట్రయాడ్ సూపర్ పవర్ అంటారు. ట్రయాడ్ అంటే సర్ఫేస్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలదు, ఎయిర్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలదు, సీ నుంచి కూడా ప్రయోగించగలదు. ఈ ట్రయాడ్ న్యూక్లియర్ ఇది దానికి ఉందన్నమాట. ఇలాంటి ఒక బలమైన దేశం మీద ఒక బలహీనమైన ఉక్రెయిన్ ఎలా అటాక్ చేయగలిగింది అంటే, ఉక్రెయిన్ ఏం చేసిందంటే దీన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అసిమెట్రిక్ అంటే ఈక్వల్గా లేని రెండు దేశాల మధ్య యుద్ధాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే, సిమెట్రిక్ అంటే ఈక్వల్గా ఉండదు, అసిమెట్రిక్ అంటే ఈక్వల్గా లేని. అటువంటి అసిమెట్రిక్ వార్ఫేర్లో యుక్రెయిన్ ఎంచుకున్నది ఏమంటే లో కాస్ట్ డ్రోన్స్ అంటే మన రూపాయల్లో చెప్పాలంటే ఒక 30,000 రూపాయల్లో కూడా డ్రోన్ వస్తుంది. ఆ 30,000 రూపాయల నుంచి మ్యాక్సిమం హై క్వాలిటీ డ్రోన్ అంటే 2 లక్షలు వేసుకోవచ్చు. అంటే 30,000 నుంచి 2 లక్షల విలువ చేసే డ్రోన్స్ను ఉపయోగించి $7 బిలియన్ నష్టాన్ని రష్యా కలిగించింది. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే లో కాస్ట్ వారు డ్రోను ఎఫెక్ట్. ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్లో క్యాజువాలిటీస్ నష్టాలు ఇరువైపులా జరగడానికి ప్రధాన కారణం ఈ డ్రోన్లే. 70% క్యాజువాలిటీస్ డ్రోన్ల వల్లనే జరిగిందని ఉక్రెయిన్ మొన్ననే అనౌన్స్ చేసింది. ఈ డ్రోన్లు ఏం చేసిందంటే వీళ్ళు ఇలాంటివి చిన్న వాళ్ళే తయారు చేసుకున్నారు. ఈ డ్రోన్లలో ఏముంటుందంటే ఆప్టిక్ ఫైబర్ పెట్టుకున్నారు, దాంట్లో ప్లాస్టిక్ కానీ మిగతా వాడకుండా ఆప్టిక్ ఫైబర్ పెట్టుకున్నారు. దాని తర్వాత దాంట్లో మదర్ బోర్డు ఉంటుంది, పైన బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ఒక 30 minutes వరకు బ్యాటరీ వస్తుంది. కింద ఏమో
ఒక వార్ హెడ్ అంటారు, అంటే ఒక బాంబు అనుకోవచ్చు, మనం గ్రెనేడ్ అనుకోవచ్చు. అట్లా గ్రెనేడ్ లాంటిది కింద అటాచ్ చేస్తారు. దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఏఐ బేస్డ్ అల్గోరిథమ్స్. మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడితే అల్గోరిథం ఎట్లా పంపు చేస్తుందో, అంటే అదే గెస్ చేసుకొని ఈ వీడియో ముందుకు తీసుకెళ్లాలా లేదా ఏ వీడియో ముందుకు తీసుకెళ్ళాలి అని అదే నిర్ణయించుకుంటారు. దానికి ఊరు చెప్పరు. అది దానికి కొన్ని కోడ్ ఉంటుంది, కొన్ని ట్యాగ్స్. మనం అందుకనే ఎస్ఈఓ అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కొన్ని కీవర్డ్స్ అవి ఇచ్చేదాన్ని బట్టి అది అట్లాగే లైక్స్, వ్యూస్, కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి ఓహో ఇది జనం పాపులర్గా ఉందని పుష్ చేస్తుంది. అదే నిర్ణయించుకుంటుంది, ఎవరు చెప్పరు. అలాగా ఈ డ్రోన్ కూడా ఏఐ బేస్డ్ కాబట్టి అదే నిర్ణయించుకుంటుంది.